మంచి చెడుకి భరత్ ఎక్కడ కూడా అందుబాటులో లేదు. సమన్వయకర్త అయినటువంటి భరత్ ఎక్కడ కూడా అందుబాటులో లేదు. మా కష్ట సుఖాలు మీతో పంచుకోవాలా, మీరన్నా పెద్దారెడ్డి రామచంద్ర గారి దృష్టికి తీసుకుపోతారేమో, అక్కడి నుంచి జగన్మోహన్ గారి దృష్టికి తీసుకుపోతారేమో అని వారందరూ ఒక రిక్వెస్ట్ మనకు చెప్తే ఈరోజు సమావేశం కావాలని సోషల్ మీడియా ద్వారా కొంతమంది తెలియజేయడం జరిగింది. అది కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాత్రమే. ఇది తెలుసుకున్న ఇక్కడ ఉన్నటువంటి సమన్వయకర్త తన బాధ్యతలు మర్చిపోయి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రజాప్రతినిధిని సభ్యత్వం నుంచి తీస్తున్నామని ప్రకటించడం చాలా ఘోరం. ఇంతకన్నా వారి మానవతానికి వదిలేస్తున్నారు. ఇక్కడ పార్టీలో చేరినప్పటి నుంచి నిజాయితీగా నిబద్ధతగా ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్ట సుఖాల పాల్గొన్న నన్ను వారు పార్టీ నుంచి తొలగించడం అనేది అది ప్రజలందరూ గమనిస్తున్నారు. సరైన సమయంలో సరైన బుద్ధి గుణపాఠం నేర్పిస్తారు. ఈ విషయాన్ని పెద్దారెడ్డి రామచంద్ర గారు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ గారు కావచ్చు, దీని మీద చర్యలు తీసుకుని ఏం జరిగింది, తప్పు ఎవరి వైపు ఉంది అని గ్రహించి ఇక్కడ ఉన్నటువంటి సమన్వయకర్తకి తగిన బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నాను. అది మీ పత్రిక తెలియజేస్తున్నాను కూడా. రాబోయే రోజుల్లో ఇలా ఉంటే కార్యకర్తల్ని జెండా మోసం పోగొట్టుకొని చుట్టూ ఉన్న ఇంకా ఒక వాళ్ళ కోవట్లని పెంచి పోషించుకుని రాబోయే రోజుల్లో పార్టీ దెబ్బతినడానికి ఎక్కువ వాళ్ళ చేతుల